నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల అంశంలో సూపర్ హైలైట్ ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం అని చెప్పాలి. జగన్ ఎన్నికల ప్రచారం ఊపు ఈ స్థాయిలో ఉంటుందని ఆయన ప్రత్యర్థులే కాదు, ఆయన శ్రేయోభిలాషులు కూడా ఊహించలేదు. జగన్ ప్రచార పర్వాన్ని గమనిస్తే ఒక పాత దృశ్యం గుర్తుకొచ్చింది. అదే జగన్ పాదయాత్ర. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు అపూర్వమైన ఆదరణ లభించింది. ఆంధ్రప్రదేశ్లోని ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడాలు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అపురూపమైన ఆదరణ లభించింది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత కూడా జగన్ విషయంలో అదే ఆదరణ వ్యక్తమైంది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా, అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు, సీఎంగా తొలి ఛాన్స్ కోసం ప్రజల ముందుకు నడిచి వచ్చాడు. దాదాపు 10 ఏళ్ల ప్రతిపక్షవాస సమయం అది. మరి అప్పుడు ఆదరణ లభించిందంటే అది జగన్పై భారీగా అంచనాలు ఏర్పడిన దశ. మరి ఇప్పుడు జగన్కు అదే స్థాయి ఆదరణ లభించడం ఏపీ ఎన్నికల ఫలితాలను పోలింగ్కు ముందే చెబుతున్నట్టుగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్కు ఆ ఆదరణ లభించడం అనేది ఒక సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనా. 5 ఏళ్లు సీఎంగా వ్యవహరించాక కూడా జగన్కు అదే స్థాయిలో ఆదరణ అంటే విడుదలై 5 ఏళ్ల పాటు ఆడిన తర్వాత కూడా జగన్ సినిమాకు అపూర్వ ఆదరణకు ఆయన ఎన్నికల ప్రచార దృశ్యాలే సాక్ష్యం. జగన్ ను ద్వేషిస్తున్న వాళ్ళు అతడు రాజశేఖర రెడ్డి కొడుకు అనే విషయం తెలిసినప్పటి నుంచి ద్వేషిస్తూనే ఉన్నారు. వైఎస్ ను ద్వేషించిన కులం, వైఎస్ ను ద్వేషించిన ముఠా జగన్ ను కూడా అతడి పుట్టుకతోనే ద్వేషించింది. తమ ద్వేషాన్ని అందరి ద్వేషంగా చూపించే తత్వం కాబట్టి జగన్ పై ద్వేషాన్ని కూడా జాతీయం చేసే ప్రయత్నాలు 2009 నుంచి తీవ్రంగా చేశారు. అయితే రాజకీయంగా జగన్ వాళ్లకు కొరకరాని కొయ్య. ఇది ఎప్పుడో రుజువైంది. జగన్ ను 20 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపిస్తామని వారు 2010లో అనుకున్నారు. అందుకోసం 4 సంవత్సరాల పాటు జగన్ గురించి అవిశ్రాంతమైన రాతలు రాసి పాక్షిక విజయం సాధించారు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో జగన్ 67 సీట్లతో తన ఉనికిని చాటుకున్నాడు. దాందేముందిలే, ఎమ్మెల్యేలను లాగేసుకుంటే జగన్ వీక్ అయిపోతాడనే లెక్కలేశారు. 23 మందిని కొనుక్కున్నారు. ఇక తమకు తిరుగులేదనుకున్నారు. 2019కి 23కి పరిమితమయ్యారు. అయినప్పటికీ తీరు మారలేదు. మళ్లీ బ్యాక్డోర్ పాలిటిక్సే తప్ప జగన్ ను గత 5 ఏళ్లలో ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు కానీ ఆయన దత్తపుత్రుడు కానీ చేయలేదు. 2009లో ఎలాగైతే జగన్ గురించి విష ప్రచారాలను చేసి లబ్ధి పొందారో అదే తమకు తేలికైన దారి అని పచ్చముఠా భావించింది. 2014 లాగానే తమకు పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వస్తారనే లెక్కలను ముందు నుంచినే వేసి పెట్టుకుంది. అయితే 2014 నాటి జగన్కు 2024 నాటి జగన్కు చాలా తేడా ఉందనే విషయాన్ని వారు విస్మరించారు. పవన్, మోదీ కలిసి వస్తే తెలుగుదేశం 1.5% ఓట్లతో అయినా బయటపడుతుందని అనుకున్నారు. కానీ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి తేడా ఉందనే విషయాన్ని విస్మరించారు. 2014 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వయసు 4 ఏళ్లు. అభ్యర్థుల ఎంపిక పూర్తి అపరిపక్వతతో సాగింది. ఒక చోట కాదు, అప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కనీసం 50% మంది రాజకీయాలకు కొత్త లాంటి వాళ్ళు. జగన్ పేరు చెబితే తమకు ఓట్లు పడతాయనే భావనతో వచ్చిన వారే. జగన్ చేసిన దీక్షలు, ధర్నాలే తమను గెలిపిస్తాయి తప్ప ఇక తామేం చేయనక్కర్లేదనుకున్న అమాయకులు చాలామంది అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలకు వారితో పరిచయం లేదు. కొత్తగా పురుడు పోసుకున్న ఒక రాజకీయ పార్టీ ఎలాంటి పొరపాట్లనైతే చేస్తుందో జగన్ రాజకీయంలో కూడా అలాంటి తప్పులే జరిగాయి. అంతేనా, 10 ఏళ్ల కాంగ్రెస్ వ్యతిరేకత కూడా జగన్పై పడింది. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ టీడీపీ అప్పుడు గట్టిగా ప్రచారం చేసింది. మోడీ వేవ్ తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చింది. పవన్ కళ్యాణ్ మద్దతు అదనపు బలంగా మారింది. అంతా చేస్తే జగన్ అనుభవం లేకుండా చేసిన ఒంటరి పోరాటం కన్నా ఆ కూటమికి దక్కింది 5 లక్షల ఓట్లు మాత్రమే. చాలా మంది 2019లో జగన్ వేవ్ అంటారు, గాలి అంటారు, ఊపు అంటారు. అయితే 2019లో బయటపడింది కేవలం జగన్ వాస్తవిక బలం. ధీటైన అభ్యర్థులను బరిలో దింపితే, ధీటైన పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే 2019లో జగన్ కు దక్కిన 50% ఓట్లు అతడితో ఎప్పటికీ ఉంటాయి. 2019లో పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లతో మాత్రమే విజయం దక్కలేదు. ఆ విషయంలో అనుభవంతో వ్యవహరిస్తే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్ ఒక్క ఛాన్స్ అడిగితే గెలిపించారు. జగన్ను ఒకసారి చూద్దామని గెలిపించారు, గాలికి గెలిచారు అంటూ జగన్ 2019 విజయాన్ని తక్కువ చేసేవారి మూర్ఖత్వంతో వాదించలేం. కానీ ఇప్పుడు జగన్ సిసలైన 10 ఏళ్ల రాజకీయ అనుభవంతో బరిలోకి దిగాడనే విషయాన్ని ఆ బ్యాచ్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి.
10 ఏళ్ల ప్రతిపక్షవాసం, 5 ఏళ్ల సీఎం. ఇది ఇప్పుడు జగన్ అనుభవం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. సాక్షి పత్రిక మొదలుపెట్టిన కొత్తలో కొంతమంది పెదవిచ్చారు. దాని డిజైన్ విషయంలో, రంగుల విషయంలో, వార్తలను పరిచిన విధానం విషయంలో తొలి నెల 2 నెలలు చాలామంది పాఠకులు ఇదేంటి అంటూ అన్నారు. అయితే సాక్షి పత్రిక డిజైన్ విషయంలో చాలా లోతైన అధ్యయనం జరిగింది దాని పుట్టుక ముందే. దానికోసం జగన్ ఒక ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక పత్రిక ఎలా అయితే పాఠకులను ఆకట్టుకుంటుందో శాస్త్రీయమైన అధ్యయనాలతోనో అనుభవాలను కలిగిన ఒక ఏజెన్సీ సాక్షిని లోగో దగ్గర నుంచి వార్తలను పరిచాల్సిన విధానం, కలర్ కాంబినేషన్లు అన్నింటినీ నిర్ణయించింది. ఆ ఏజెన్సీ ఏం చెప్పిందో దాన్ని ఓనర్గా జగన్ 100కు 100% అమల్లో పెట్టాడు. సాక్షి లోగో బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో రంగు ఏమిటంటూ అప్పట్లో రాజశేఖర రెడ్డి మనిషి అని పేరున్న కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లి కంప్లైంట్ చేశాడట. వైఎస్ కూడా ఇదేంటో చూడు అని జగన్ కు చెప్పాడట. అయితే జగన్ మాత్రం అది టీడీపీ రంగు అనే అభ్యంతరాన్ని లైట్ తీసుకుని అధ్యయన సంస్థ అభిప్రాయానికే విలువనిచ్చి సాక్షి విషయంలో ముందుకు వెళ్లాడు. పత్రికా ప్రపంచంలో సాక్షి మొదటి అభ్యంతరాలను, ఆక్షేపణలను అధిగమించి సంచలనం రేపింది. మార్కెట్లో వ్యాక్యం లేకపోయినా, ఒక రాజకీయ పార్టీ పత్రిక అయినా అన్ని రకాలుగానూ సంచలనం రేపింది సాక్షి. ఇది ఇప్పుడు ప్రస్తావన ఎందుకంటే జగన్ శాస్త్రీయ అధ్యయనాలను, వాటి మేరకు తీసుకునే నిర్ణయాలను ఏ మేరకు తక్కువ అంచనా వేయకూడదని చెప్పడానికి. సాక్షి ఆవిర్భావంలో అంతర్జాతీయ డిజైనింగ్ ఏజెన్సీ అభిప్రాయాలకే విలువను ఇచ్చిన, 2019లో ఐప్యాక్ అభిప్రాయాల మేరకే పనిచేసిన, గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాల విషయంలో ఒక ట్రెండ్ను క్రియేట్ చేసుకుని దాన్నే ఫాలో అయినా, ఎవరు ఆక్షేపించినా, ఎవరు విమర్శలు చేసినా తన పంథానే కొనసాగించిన జగన్ స్ట్రాటజీలు అతడికి ఉన్నాయి. వీటిని ఆయన ప్రత్యర్థులే కాదు, ఆయన రాజకీయ శ్రేయోభిలాషులు కూడా అంచనా వేయలేరు. సాక్షి ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల విజయాలే దీనికి ఉదాహరణ. సరిగ్గా ఏడాది కిందట జగన్ పని అయిపోయిందని తెలుగుదేశం వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. జగన్ ఒక్క ఛాన్స్ అడిగితే జనాలు అంతలా ఓట్లేశారు, జగన్ గాలికొచ్చాడు అనే మాటలను మానసికంగా నమ్మిన బ్యాచ్ ఏడాది కిందటే జగన్ పని అయిపోయిందని తేల్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఆపై పవన్ కళ్యాణ్ కలిసొచ్చాడు, బీజేపీ చేతిలోకి వచ్చింది, కాంగ్రెస్ కాళ్ల కింద పడుంది. ఇలా అన్నీ మంచి శకునాలే అన్నట్టుగా తెలుగుదేశం వీరాభిమానులు భావించారు. అయితే రాజకీయంలో శకునాల కన్నా జగన్ మార్కు శాస్త్రీయతకే విలువ అని ప్రచార సరళి స్పష్టం చేస్తోంది. జగన్ను ద్వేషించిన వాళ్లు 10 ఏళ్ల నుంచి టీకొట్లను, సోషల్ మీడియాను వదలటం లేదు. అయితే జగన్ అనుకూల ఓటర్ పోలింగ్ సమయానికి బయటకు వస్తున్నాడు. జగన్ను ద్వేషించే వాళ్లు బస్సుల్లో, రైళ్లలో ఎక్కి మౌత్ టాక్లను నమ్మించే ప్రయత్నం చేస్తే, జగన్ అనుకూల ఓటర్ మాత్రం ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. జగన్ను ద్వేషించే వాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి కామెంట్లను పెట్టుకుంటూ, తామే రిప్లైలు ఇచ్చుకుంటూ, తామే లైకులు కొట్టుకుంటూ ఉంటే, జగన్ అభిమానించే ఓటర్ మాత్రం పోలింగ్ బూత్ క్యూలో నిలబడ్డానికి సిద్ధమవుతున్నాడు. తమది కోస్తే పచ్చరక్తం, తాము తెలుగుదేశం కాదంటే ఎవరు నమ్మరు అని గ్రామాల్లో చెప్పేవాళ్లు కూడా జగన్కు తమ ఓటు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఒక్కటే, మధ్యవర్తి లేని ప్రభుత్వాన్ని జగన్ నడపడం. సంక్షేమ పథకాలను అమలు చేయటం ఒక ఎత్తైతే, ఆ అమలుకు ఎక్కడ పైసా లంచం, ఎవరి సిఫార్సు అవసరం లేకపోవటం, అర్హత ఉంటే పథకం అందే రీతిన జగన్ వ్యవస్థను అమల్లో పెట్టడంతో గ్రామాల్లో జగన్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు చేరింది. అప్పటి వరకు ఒక సంక్షేమ పథకం లబ్ధి కలగాలంటే ఎంతమందిని మంచి చేసుకోవాలో, ఎంత ఖర్చు పెట్టుకోవాలో తెలుగునాట ప్రజలకు బాగా అవగతమే. జగన్ అంతటి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు పెట్టిన ప్రభుత్వం కానీ, జగన్ తరహాలో సూటిగా లబ్ధిదారుడికే సాయం అందించిన ప్రభుత్వం కానీ ఏపీ చరిత్రలో లేదు. ఇది చాలదా జగన్కు ప్రజలు గత ఎన్నికలకు మించిన స్థాయిలో అండగా నిలవడానికి? జగన్కు ప్రత్యర్థి చాలా పాతవాడు. ఆయనే చెప్పుకుంటున్నట్టుగా 40 ఏళ్ల నుంచి జనం చూస్తున్నవాడు. ఆయన తీరుతెన్నులు తెలుగు ప్రజలకు పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అడుగంటింది. 2014 ఎన్నికల్లో గెలవటమే చంద్రబాబు చేసుకున్న శాపం. ఆయన ఏ రకంగానూ నమ్మదగిన వ్యక్తి కాదు అని, ఆయనవి బూటకపు ప్రచారాలు, కపట వ్యూహాలు అని ప్రజలకు పూర్తి స్పష్టత వచ్చింది. 2024 ఎన్నికల్లో ఓటేయబోయే ఏ తరం కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరు. వృద్ధులు, మధ్య వయస్కులు, యువకులు ఏ జనరేషన్లోనూ చంద్రబాబుపై నమ్మకం లేదు, చంద్రబాబుపై ఆశలు లేవు. వాస్తవానికి ఆయన కథ 2019లోనే అయిపోయింది. అప్పుడే తనయుడికి పగ్గాలు అప్పగించేసి తెలుగుదేశం పార్టీని కొత్త రక్తంతో నింపి ఉండాల్సింది. ఆ తనయుడేమో ఇంకా జీవగలం అనే పరిస్థితుల్లోనే ఉంటూ ఎమ్మెల్యేగా నెగ్గడానికి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అది వేరే కథ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, షర్మిల వీళ్లే నిజానికి జగన్ అసలైన బలం. వీళ్ల తీరే జగన్ను ప్రత్యేకంగా నిలుపుతూ ఉంది, అదనపు అభిమానాన్ని అందిస్తోంది. 2024 ఎన్నికల ప్రక్రియను ఆద్యంతం గమనించిన తర్వాత చెప్పదగిన అంశం,
జగన్ విజయ బావుట ఎగరవేయబోతున్నాడనేది. కళ్యాణదుర్గం నుంచి ఇచ్చాపురం వరకు జగన్ ఎక్కడకు వెళ్ళినా విరగబడినట్లుగా వెల్లువెత్తిన జనసందోహం జగన్ విజయాన్ని ధ్రువపరుస్తూ ఉంది. సరిగ్గా జగన్ సిద్ధం అంటూ సభలను మొదలుపెట్టగానే జగన్ విషయంలో పచ్చ బ్యాచ్ కల్పించిన అపోహలు బుడగల్లా తేలిపోయాయి. వారంలో 7 రోజులు, రోజులో 24 గంటలు, గత 5 ఏళ్లుగా జగన్పై దుష్ప్రచారమే పరమావధిగా పనిచేసిన మీడియా కల్పించిన వాతావరణం, వారి ప్రచారానికి జగన్ ఒక్కసారి జనం మధ్యకు రావడంతోనే చెక్ పడింది. అదే మూడ్ పోలింగ్ బూత్లకు జనాలను క్యూ కట్టిస్తోంది. 2019 ఎన్నికలకు మించిన అపురూప విజయంతో జగన్ 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి ఘట్టం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.